హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నటువంటి కంటెంట్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేదా సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ యొక్క సలహా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మంచి ర్యాలీ అనేది కనపడింది డ్యూ టు వేరియస్ జియోపొలిటికల్ ఇష్యూస్ వలన. సో నేను ఈరోజు మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ డేటాని మీకు అందరికీ ప్రజెంట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఒక పర్టికులర్ స్టాక్లో అబ్జర్వ్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఈ పర్టికులర్ స్టాక్లో యాజ్ ఆఫ్ December 2025 నాటికి ఇక్కడ లిస్ట్ చేసినటువంటి ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ని, ఇంత పర్సంటేజ్ ఆఫ్ షేర్స్లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. ఇంత పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ని హోల్డ్ చేస్తున్నప్పటికీ ఈరోజు అంటే 8th April నాటికి వేరే ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ ఫర్మ్ యాజ్ వెల్ యాజ్ వెంచర్ క్యాపిటలిస్ట్ మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి కొన్ని స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఈ పర్టికులర్ స్టాక్లో వాళ్ళ హోల్డింగ్ పర్సంటేజ్ని ఇంకా ఇంక్రీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటనేది నేను చూపెడతాను. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ అంటున్నాను కదా, ఇది ఏ విధంగా అక్యుములేట్ చేశారు గతంలో నుంచి అనేది మనం ఒకసారి చూసినట్లయితే సెప్టెంబర్ 2022 నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ విధంగా వాళ్ళ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ December 2025 మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంత పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ప్రస్తుతం ఉంది. కానీ అయినప్పటికీ ఇవాళ నేను అబ్జర్వ్ చేసిన డేటా ప్రకారం నేను చెప్పాను కదండి, ఈ పర్టికులర్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫర్మ్ దగ్గర నుంచి ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ లిస్ట్ చేసినవి ఎవరైతే మీరు బై అని చూపెడుతున్నారో వాళ్ళందరూ ఇంత క్వాంటిటీ ఆఫ్ షేర్స్ని ఈ పర్టికులర్ ప్రైస్లో ఎక్వైర్ చేశారు. సో ఈ విధంగా ఈ డేటా మనకు చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను డేటా బేస్ చేసుకోకుండా టెక్నికల్గా కూడా మన ఇండికేటర్స్ ఏం చూపెడుతున్నాయి, ఎలా సూచిస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాము. సో నేను ఇమీడియట్గా ట్రేడింగ్ వ్యూకి స్విచ్ అయ్యాను. ఇక్కడ స్విచ్ అయినప్పుడు నేను జస్ట్ ఒక డ్రాయింగ్ గీసించాను ఈ ఎల్లో లైన్తో. ఇది మీకు ప్రజెంట్ చేసినటువంటిది మంత్లీ డేటా. సో ఈ డేటా చూసినట్లయితే దీనిని జనరల్గా ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ అంటారు దీన్ని. అంటే మామూలుగా మనం టీ తాగేటువంటి కప్ ఎలా షేప్లో ఉంటుందో ఆల్మోస్ట్ అటువంటి షేప్ అనేది ఇక్కడ ఫామ్ అవుతూ ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఏమంటే ఈ ప్రైస్ అనేది ఇక్కడ డ్రా చేసినటువంటి ఈ హారిజంటల్ లైన్ టచ్ చేసి పైకి వెళ్తున్నప్పుడు దానిని ప్యూర్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ అయింది అని అంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేయడానికి స్టాక్ అనేది ప్రయత్నిస్తూ ఉంది. సో ప్యాటర్న్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి, ఎటువంటి ప్యాటర్న్స్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు, కేవలం ఈ స్టాక్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో ఒకసారి ఈ డ్రాయింగ్ని హైలైట్స్ని క్లియర్ చేసేసి మనం ఫర్దర్గా చూసినట్లయితే సో ఏం జరుగుతుందంటే అట్లా బ్రేక్అవుట్ తీసుకున్నప్పుడు ఈ డెప్త్ అనేది ఉంది కదా, సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ బాటమ్ నుంచి పైన రెసిస్టెన్స్ లైన్ వరకు ఎంత పర్సంటేజ్ ఉందో ఆ బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత స్టాక్ అనేది అంతే పర్సంటేజ్ పైకి వెళ్తుంది అనేది నార్మల్గా ప్యాటర్న్స్లో టెక్నికల్ అనలిస్టులు చేసేటువంటి ఎస్టిమేషన్. సో అటువంటి ర్యాలీ ఈ స్టాక్లో రావచ్చు అనేది కొంచెం పాజిటివ్గా ఇండికేటర్స్ అనేటివి చూపెడుతున్నాయి. ఎందుకనంటే నేను చెప్తూ ఉంటాను కదా, ఈ క్యాండిల్స్ అనేటివి ఎప్పుడైతే ఈ పర్టికులర్ కలర్డ్ లైన్స్ని సపోర్ట్ తీసుకొని పైన ఉన్నటువంటి పర్పుల్ లైన్ క్రాస్ చేసి కనుక మూవ్ అవ్వడం స్టార్ట్ అయితే స్టాక్లో క్రమంగా ర్యాలీ అనేది కనబడుతుంది. ఇది నేను చూపెడుతున్నటువంటిది మంత్లీ డేటా. సో గతంలో చూసినట్లయితే స్టాక్ అనేది ఎవ్రీ మంత్ కూడాను కేవలం ఒక 5%, 10% అనేటి రిటర్న్ మాత్రమే ఇచ్చింది. ఎందుకని అటువంటి స్లో రిటర్న్స్ అనేది ఈ పర్టికులర్ మంత్లీ డేటాలో కనబడుతుందంటే ఈ స్టాక్ అనేది F&Aలో ఉంది.
సో అందువల్ల పెద్ద ర్యాలీలు ఓవర్ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు గనక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే గనక డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఎందుకనంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం డే చార్ట్కి స్విచ్ అయ్యామంటే క్లియర్గా చూసినట్లయితే యాజ్ ఆఫ్ ఎస్టర్డే అంటే 7th ఏప్రిల్ నాటికి ఈ స్టాక్లో ఉన్నటువంటి క్లియర్ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసుకొని పైకి మూవ్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఏ విధంగా అయితే మంత్లీ టైం ఫ్రేమ్లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ డ్రా చేసి చూపెట్టానో అటువంటి సేమ్ ప్యాటర్న్ డే చార్ట్లో కూడా కనబడుతుంది మనకి ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే అదే ఈ స్టాక్ మెయిన్ డ్రాబ్యాక్ అంటే ఇమీడియట్ ర్యాలీ రాకుండా స్లోగా మూవ్ అవడానికి రీజన్ ఎటువంటి రీజన్ ఉంటుందంటే స్టాక్ ఎఫ్ఎండోలో ఉండడం వల్ల మనకి ఇమ్మీడియట్ ర్యాలీ అనేది కనబడదు. కానీ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి మైండ్ సెట్తో ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సేమ్ మైండ్ సెట్తో కనుక మీరు ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో స్టాక్ అనేది ఒక మంచి రిటర్న్ ఇచ్చేటువంటి పొటెన్షియల్ ఇక్కడ కనబడుతుంది. సో ఈ డేటాని ఈ ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ షేర్ చేయాలనుకుంటూ ఈ వీడియోని కంక్లూడ్ చేస్తున్నాను. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.